తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు 3 నెలల్లోగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ టి మాధవిదేవి తీర్పిచ్చారు. ఈ తీర్పుపై పిటిషనర్ తరపు న్యాయవాది నరేష్ రెడ్డి స్పందించారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. రిజర్వేషన్లో ఫైనలైజ్ చేసేందుకు ప్రభుత్వం సమయం కోరిందంటున్న పిటిషనర్ తరపు న్యాయవాది నరేష్ రెడ్డితో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ పంచాయతీరాజ్ ఎన్నికలపైన తెలంగాణ హైకోర్టు కీలకమైనటువంటి తీర్పు వెల్లడించింది. సెప్టెంబర్లోగా ఎన్నికలు పూర్తి చేయాలంటూ కూడా ఇటు ఎన్నికల సంఘం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే గతంలోనే దీనిపైన విచారణకు రావాల్సి ఉంది. కానీ బెంచ్ మీదకి రావడానికి చాలా సమయం పట్టింది. ఎట్టకేలకు సర్పంచ్లు వేసినటువంటి పిటిషన్కి సంబంధించి ఈరోజు కీలకమైనటువంటి తీర్పు వచ్చింది. ముఖ్యంగా పిటిషనర్ల తరపున ఎలాంటి వాదనలు వినిపించారు, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి వాదనలు వినిపించారు అనేటువంటి అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి హైకోర్టు న్యాయవాది నరేష్ రెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ఈరోజు పిటిషనర్ల తరపున మీ యొక్క ఆర్గ్యుమెంట్స్ ఏంటి? ఎందుకంటే ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా సమయం తీసుకుంది. ఈ అంశానికి సంబంధించి మీరు కోర్టులో ఎలాంటి వాదనలు వినిపించారు? ఈరోజు మీకు పాజిటివ్గానే తీర్పు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. సంతోషం. ఇప్పటికన్నా ఎలక్షన్స్ కంప్లీట్ చేయాలని చెప్పి హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. హైకోర్టు వెళ్ళి ఇక్కడ పిటిషన్ వేయడానికి కారణం ఏంటంటే సుప్రీంకోర్టు ఇదివరకు ఒక తీర్పు ఇచ్చింది. 6 నెలల ముందు 5 సంవత్సరాల గడువు వల్ల అయిపోక 6 నెలల ముందే ప్రక్రియ మొదలు పెట్టాలన్నారు. పెట్టకపోవడం ప్రతిసారి ఏం చేస్తున్నారంటే స్పెషల్ ఆఫీసర్స్ని పెడుతున్నారు. కాబట్టి కొందరు సర్పంచ్లు మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది. సార్, ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్స్ పెడితే ఎలా ఉంటుందంటే మేమే సర్పంచ్లనే కంటిన్యూ చేయండి, లేకుంటే ఎలక్షన్లు పెట్టండి అని చెప్పి మేము హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. హైకోర్టుని ఆశ్రయించడం వల్ల వాళ్ళు ఏమన్నారంటే మాకు ఒక 3 నెలలు ఈ రిజర్వేషన్ ప్రక్రియ చేయాలి బ్యాక్వర్డ్ క్లాసెస్ది. సో ఆ సర్వే అవన్నీ చేయడానికి మాకు టైం పడుతుందని వాళ్ళు చీఫ్ జస్టిస్ గారిని ఆశ్రయించడం జరిగింది ఫస్ట్ కోర్టులో. ఆ కోర్టులో ఆ రిట్ పిటిషన్లో 3 నెలల టైం గడువు ఇవ్వడం జరిగింది. సో అది ప్రక్రియ పూర్తి కావడానికి ఇంత టైం పడుతుందని చెప్పేసి వాళ్ళు ఇంతకుముందు గడువు కోరడం జరిగింది. గడువు కోరినాక గత అక్టోబర్లో 2024లో వాళ్ళు ఇక్కడ అండర్టేకింగ్ ఇవ్వడం జరిగింది. ఏమని అంటే మేము షెడ్యూల్ ఇస్తున్నాము, 5 ప్రక్రియలు చేయాలి, కాబట్టి మేము ఫిబ్రవరి 15 లోపు మేము ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తామని చెప్పారు. తర్వాత అది కొంచెం బెంచెస్ మారి రావడానికి టైం పట్టింది. లాస్ట్ ఫైనల్గా సోమవారం నాడు ఆ మ్యాటర్ వచ్చినప్పుడు మేము చెప్పాం, ఆర్గ్యుమెంట్ చేసాం. వీళ్ళే చెప్పారు ఫిబ్రవరిలో కంప్లీట్ చేస్తామని, ఇంకా చేయలేరంటే అప్పుడు కోర్టు అడగడం జరిగింది, మీరు మరి ఎన్ని ప్రక్రియలు అయిపోయినాయంటే 3 ప్రక్రియలు అయిపోయినాయి. ఒక ప్రక్రియ ఉన్నది డివిజన్ ఆఫ్ వార్డ్స్ రిజర్వేషన్, దానికి మాకు 30 రోజుల సమయం కావాలి. దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ ఏమన్నదంటే వాళ్ళది అయిపోయినాక మాకు 60 రోజులు కావాలి. సో ఓవరాల్గా 90 రోజుల్లో మేము ఎలక్షన్స్ కండక్ట్ చేయగలుగుతామని చెప్పిన తర్వాత మేము ఇది ఒకవేళ వీళ్ళు చేయకపోతే సుప్రీంకోర్టుకి విరుద్ధంగా జడ్జిమెంట్కి విరుద్ధంగా అవుతుంది. ఇప్పటివరకే 1.5 year అయిపోయినా ఇక్కడ ఆఫీసర్స్ లేరు కాబట్టి ఇది సుప్రీంకోర్టు ఆర్డర్ వైలేట్ అవుతుంది, రాజ్యాంగాన్ని ఉల్లంఘన అవుతుంది. కాబట్టి ప్రభుత్వాందే వాళ్ళకి డ్యూటీ ఉన్నది, వాళ్ళ డ్యూటీ పర్ఫామ్ చేస్తలేరని చెప్పి మేము కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. కోర్టు కన్సిడర్ చేసి ఈ తీర్పు ఇచ్చింది. సర్పంచుల యొక్క సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా మందికి బిల్స్ రావలేదని, మరోవైపు ఈ ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. మీ యొక్క వాదన ఏంటి? మా వాదన ముందు నుంచి కూడా ఒకటే ఉందండి. ఏదైతే గ్రామ పంచాయతీలలో మేము 5 సంవత్సరాలు పనిచేసినామో, మా 5 సంవత్సరాల పనిచేసిన పదవీ కాలంలో మేము అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే చేసినామో దానికి సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము గతంలో కోరడం జరిగింది. దానికి తోడుగా మరి గ్రామాలలో ఏదైతే దేశానికి మూల స్తంభాలైనటువంటి గ్రామాలలో పాలక వర్గాలు లేక, సర్పంచ్ లేక, వార్డు నెంబర్ లేక పాలన అనేది అస్తవ్యస్తం అయిపోతుంది. మీరు ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలి. మరి ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా మా సర్పంచుల యొక్క పెండింగ్ బిల్లులు కూడా చెల్లించాలి. లేకపోతే పల్లెలను ఎంతో ఆదర్శవంతంగా తీర్చిదిద్దినటువంటి ఈ సర్పంచుల యొక్క కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆ పాపాన్ని మూట కట్టుకోవద్దు అని చెప్పి మేము ప్రభుత్వాన్ని పలుసార్లు డిమాండ్ చేసాం. ఎందుకంటే మేము ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను కానివ్వండి, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను కానివ్వండి, చివరకు ఈ రాష్ట్ర గవర్నర్ గారిని కూడా మేము కలిసినాం. మా బిల్లులు చెల్లించండి, మా బిల్లులు చెల్లించే విధంగా మీరైనా ప్రభుత్వానికి చెప్పండి అని చెప్పి. కానీ ఏ విధమైనటువంటి ఫలితం లేదు. తెలంగాణ
రాష్ట్రం పంచాయతీరాజ్ యాక్ట్ 2018 ప్రకారం పూర్తి స్థాయిలో ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. సెప్టెంబర్ 30లోగా అంటే 90 రోజుల్లోగా ఇటు ఎన్నికల సంఘం కావచ్చు, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించి ఫైనలైజ్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంశాలన్నిటికీ కోసమే 90 రోజులు సమయం ఇస్తున్నాం. కాబట్టి ఈ 90 రోజుల్లో ఎన్నికలన్నీ కూడా పూర్తి చేయాలనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. అయితే తీర్పు కంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం తమకు 30 రోజుల సమయం కావాలని, ఎన్నికల సంఘం మరొక 60 రోజుల పాటు సమయం కావాలని కోరారు. దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని 90 రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ పవన్తో ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.